హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి గులాబ్ జామున్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. మన ఇంట్లలో నార్మల్గా ఏదైనా ఫెస్టివల్ అయినా కానీ, దివాళీ టైంలో కానీ, పిల్లల బర్త్డేస్ ఉన్నా కానీ నార్మల్గా చేసే స్వీట్ వచ్చేసి గులాబ్ జామునే ఉంటుంది కదా. ఆ స్వీట్ని నేను ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా ఫేవరెట్ స్వీట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ అయితే గులాబ్ జామున్ అండి. దానివల్లనే నేను ఈ స్వీట్ ఫస్ట్ నేర్చుకున్నాను అండ్ పర్ఫెక్ట్గా కూడా చేస్తానన్నమాట. టేస్ట్ బాగా కుదురుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లోపల చాలా స్మూత్గా అండ్ జ్యూసీగా స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఏ గులాబ్ జామున్ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఏ బ్రాండ్తో చేసినా కూడా ఈ ప్రాసెస్లో చేయండి, సూపర్గా కుదురుతుందన్నమాట. నార్మల్గా మనకు మార్కెట్లో ప్రీమిక్స్ దొరుకుతున్నాయి కదా, ఎంటీఆర్ ఇంకా ఆశీర్వాద్ చాలా బ్రాండ్స్ దొరుకుతున్నాయి కదా. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. దానికోసం ఇక్కడ మనం ఫస్ట్గా పాకం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో 2.5 కప్స్ షుగరు, 2.5 కప్స్ వచ్చేసి వాటర్ తీసుకున్నాను. నాకు వచ్చేసి 1.5 కప్ వచ్చేసి ప్రీమిక్స్ పౌడర్ ఉందన్నమాట. దానికోసం 2.5 కప్స్ షుగర్ తీసుకున్నాను. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే 3 కప్స్ కూడా తీసుకోవచ్చు, అంటే డబల్ క్వాంటిటీ అనమాట. మీకు పాకం ఎక్కువ కావాలంటే కూడా 3 కప్స్ వాటర్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్నటువంటి క్వాంటిటీ వచ్చేసి షుగర్ నార్మల్గా ఉంటుందండి. మరీ ఎక్కువ స్వీట్ ఉండదు, మరీ తక్కువ ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే డబల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవచ్చండి. అంటే 1.5 కప్పు మనకు ప్రీమిక్స్ పౌడర్ ఉంటుంది కదా, దానికి 3 కప్స్ షుగరు, 3 కప్స్ వాటర్ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పాకం చూపిస్తున్నాను కదా. షుగర్ అంతా వాటర్లో బాయిల్ అయిన తర్వాత మనం అందులోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. పాకం వచ్చేసి తీగ పాకం అవసరం లేదండి. మనం ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు జిగటగా ఉంటే సరిపోతుంది అనమాట. ఈ స్టేజ్లోకి వచ్చాక ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పాకంని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్రీమిక్స్ పౌడర్ తీసుకుంటున్నాను. నాకు ఈ కప్పుతో వచ్చేసి 1.5 కప్ అయిందండి. నాకెందుకో ఈ బ్రాండ్ మెత్తగా అనిపిస్తాయి అన్నమాట, బాగా వస్తాయి. దానికోసం ఎప్పుడు ఇదే వాడుతుంటాను. నీకు ఏది వీలైతే అది వాడుకోవచ్చు. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పాలు కానీ లేదంటే వాటర్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా వేళ్ళతోనే మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ఒత్తుకుంటూ మిక్స్ చేయొద్దండి. మనం గోధుమ పిండిని ఎలా అయితే మిక్స్ చేస్తామో అలా కాకుండా వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలన్నమాట. ఆ విధంగా కలిపితేనే మనకు గులాబ్ జామున్ క్రాక్స్ లేకుండా లోపల మెత్తగా బాగా ఉంటాయి. మనం పిండి అస్సలు గట్టిగా ఉండొద్దు, చాలా స్మూత్గా ఉండాలి పిండి వచ్చేసి. చూడండి, నేను ఏ విధంగా వేళ్ళతోనే ఇలా అనుకుంటూ కలుపుతున్నాను. ఈ పిండి కలపడంలోనే గులాబ్ జాములు గట్టిగా రావడమా మెత్తగా రావడమా అనేది ఉంటుందండి. చాలా స్మూత్గా నిదానంగా కలుపుకోవాలి, అస్సలు గట్టిగా ఒత్తొద్దన్నమాట. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తడి బట్ట అయినా పైన వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు నెక్ పిండి చూపిస్తున్నాను. చూడండి లోపల ఎంత బాగా ఉందో ఫ్లఫీగా. ఈ విధంగా పిండి రెడీ చేసుకుంటే మన గులాబ్ జామున్ బాగా వస్తాయి అన్నమాట. పిండి తడి ఆరకుండా చూసుకోవాలండి మెయిన్గా అది. ఇక నేను పిండి తడి ఆరొద్దని ఒక క్లాత్ని వాటర్లో డిప్ చేసి ఈ విధంగా పైన వేస్తున్నాను. తడి క్లాత్ అన్నమాట. మన చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా గులాబ్ జామున్ రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఈక్వల్ సైజులో చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇవి తడారకుండా దీనిపైన కర్చీఫ్ ఈ విధంగా వేసి పెట్టుకుంటున్నానండి. ఒక తెల్ల క్లాత్ ఏదైనా పర్వాలేదు. తర్వాత డీప్ ఫ్రై కోసం ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ నార్మల్ ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఒకటి వేసి చూస్తున్నాను అనమాట, అది నూనె కాగిందా లేదా అని. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఆ విధంగా పెడితే లోపల కాలకుండా బయట మాత్రమే రంగు వచ్చేస్తాయి. అండ్ ఆయిల్ కూడా మరీ ఎక్కువగా హీట్ అవ్వద్దు,
మనం పూరీలోకి వేస్తాం కదా, అలా హీట్ చేయొద్దండి. ఆయిల్ వచ్చేసి నార్మల్గా హీట్ ఉన్నప్పుడు వేస్తే సరిపోతుంది. ఈ గులాబ్ జామున్ వచ్చేసి ఆయిల్తో పాటు అవి కూడా వేడి అవుతుంటేనే అప్పుడు బాగా కాలుతాయి అన్నమాట లోపల కూడా. అండ్ టైం కూడా చాలా టైం తీసుకుంటుంది ఇవి కాలడానికి. మనం మీడియంలో పెడతాం స్టవ్ కాబట్టి కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది. మనం గులాబ్ జామున్ ఆయిల్లో వేసినంబడే అస్సలు స్పూన్తో కలపొద్దండి. ఆ విధంగా టచ్ చేస్తే అవి క్రాక్స్ వచ్చేస్తాయి. చూడండి, ఒక 5 to 7 minutes తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినంబడే తీసేసుకుంటే సరిపోతుంది. మనకు ఆయిల్లో ఉన్నప్పుడు అవి లైట్ కలర్ లాగానే అనిపిస్తాయి. బయటికి తీసిన తర్వాత చూడండి పర్ఫెక్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇవి వెంటనే మనం రెడీ చేసుకున్నటువంటి పాకం ఉంటుంది కదా, అందులో వేసేసుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. ఇక నేను మిగిలిన వాటిని కూడా వేసుకొని సెకండ్ టైం ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా పాకంలో వేసేసుకొని ఒకసారి అన్నిటినీ ఈ విధంగా షుగర్ సిరప్లో సెట్ చేసేసుకొని ఒక 2 hours లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను 2 hours తర్వాత చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా పాకంలో మొత్తం అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయో చూడండి. అండ్ ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను నేను, చాలా బాగా ఉందన్నమాట టేస్ట్ అయితే వచ్చేసి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లోపల కూడా చూడండి మొత్తం బాగా కాలిందనమాట. ఫ్రై కూడా మంచిగా అయినాయి. గులాబ్ జామున్ వచ్చేసి లోపల పిండి పిండి లేకుండా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. జ్యూస్ కూడా సూపర్గా ఉంది. టేస్ట్ వచ్చేసి అంటే షుగర్ సిరప్ వచ్చేసి టేస్ట్ సూపర్గా ఉంది. ఎక్కువ తీయ లేకుండా మరీ చప్పగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.